హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే టీచర్స్ డే ముందు రోజు చేసిన వీడియో. మా చేతన్ సాయి వాళ్ళ మ్యామ్కి టీచర్స్ డే స్పెషల్గా గ్రీటింగ్ కార్డ్ అయితే ఇద్దామన్నాడు. సో గ్రీటింగ్ కార్డ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేనైతే నాకు పేపర్ కటింగ్స్ కానీ ఏమీ రావు, బట్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఒకటైతే సింపుల్గా అనిపించింది, అందుకని ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ పేపర్ని ఫోల్డ్ చేసేసి దాని లోపల పింక్ కలర్ అయితే పెట్టాను. పింక్ కలర్ పెట్టాక పైన ఆరెంజ్ పేపర్ని హాఫ్ కట్ చేశాను. ఆ తర్వాత పింక్ హాఫ్ ఆరెంజ్ హాఫ్ కలర్ వచ్చాయి కదా. ఇంక ఇప్పటి నుంచి అసలు కష్టం స్టార్ట్ అయిపోయింది. హార్ట్ షేప్స్ కట్ చేద్దాము, హార్ట్ షేప్స్ అక్కడక్కడ స్టిక్ చేద్దామని అనుకున్నాను. హార్ట్ షేప్ కటింగ్స్ అయితే చాలా వీడియోస్ చూశాను, బట్ కటింగ్ అయితే నాకు అస్సలు రాలేదు. ఇంకైతే ఏదో ట్రై చేశాను, వచ్చాయి చిన్న చిన్నవి. ఇంకా హార్ట్ షేప్స్ అయితే కట్ చేసి పింక్ కలర్ మీద ఆరెంజ్ హార్ట్ షేప్స్ అయితే పేస్ట్ చేసేసాను. ఆ తర్వాత ఫ్లవర్ కటింగ్. ఈ ఫ్లవర్ కటింగ్కి అయితే ఇంకా హార్ట్ షేప్ కటింగ్ కన్నా ఇంకా ఎక్కువ పట్టింది. ఇంకా నాకైతే షేప్ పక్కాగా అయితే ఫ్లవర్ లాగా రాలేదు, బట్ ఒక ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది. దాని మీద వాళ్ళైతే స్టోన్ స్టిక్ చేశారు. ఇంకా నేనైతే హార్ట్ షేప్స్ కట్ చేసింది ఆరెంజ్ కలర్ పింక్ దాని మీద కట్ చేసి పెట్టాను. ఇంకా తర్వాత అయితే ఇంకా హ్యాపీ టీచర్స్ డే రాయాలి కదా. ఇంకా ఫస్ట్ అయితే పెన్సిల్తో రాశాను, ఎందుకంటే ముందే స్కెచ్ పెన్తో రాస్తే అది రబ్ చేయడానికి అయితే కుదరదు కదా, మిస్టేక్స్ పోతే. అందుకని ముందు పెన్సిల్తో రాసుకొని ఆ తర్వాత దాని మీద అయితే స్కెచ్ పెన్తో రాశాను. ఆ తర్వాత ఇంకా ఆరెంజ్ దాని మీద థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వండర్ఫుల్ టీచర్ అని రాసి ఒక హార్ట్ షేప్ అయితే వేశాను. అది కూడా పెన్సిల్తోనే రాశాను. ఆ తర్వాత స్కెచ్ పెన్తో మొత్తం నీట్గా అయితే కంప్లీట్ చేశాను. ఇంకా హార్ట్ షేప్కి అయితే కలర్ వేసేసాను. ఇంకా టీచర్స్ డే గ్రీటింగ్ కార్డ్తో పాటు ఒక పెన్ను, ఒక చాక్లెట్ అయితే తీసుకెళ్తా అన్నాడు. ఇంకా అవైతే తీసుకొచ్చాను. ఫైనల్గా గ్రీటింగ్ కార్డ్ లుక్ అయితే ఇది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.